కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం బాపనదొర కాలనీలో 25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనం, 20 లక్షల రూపాయలతో అభివృద్ధి పరిచిన పార్కు, ఆంజనేయ నగర్లో 5 లక్షల రూపాయలతో అభివృద్ధి పరిచిన పార్కులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రమణయ్యపేట వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్యనారాయణ, రేఖారెడ్డి, అబ్రహాం, రామిరెడ్డి, ధర్మారావు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేమైతే ఒకటే చెప్తాం, పక్కన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పెద్ద ఎత్తున సాధ్యమైందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైంది. మేమందరం కూడా ఆయనతో పాటు ఉంటూ ఆయనతో పాటు కలిసి నడుస్తూ చాలా దీక్షగా చాలా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా ప్రజల వచ్చిన మాటలు నిలబెట్టుకోవడం కోసం కష్టపడి పనిచేశాం. ఇన్ని పనులు చేయగలిగామని చెప్తున్నాం. చాలా సంతోషం. మా నాయకులందరూ కూడా ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మీద, అదేవిధంగా సంక్షేమంగా ఎవరికైనా లేకపోతే వారికి పెంచడంలో పూర్తిగా నిమగ్నమై పనిచేస్తాం. అందుకే ఇప్పుడు కృతజ్ఞతలు. ఇవాళ ఈ కార్యక్రమం నాతో పాటు ఈ రోజున ఈ చేసిన కార్యక్రమాలు దాదాపుగా ఒక 50-60 లక్షల రూపాయలు ఇప్పుడు మనం ఇవాళ ప్రారంభోత్సవాలు చేసాం. ఇంకా చాలా పనులు ప్రారంభోత్సవాలు జరుగుతుంది. నాతో పాటు ఈ కార్యక్రమంలో గంజా సత్యనారాయణ వైఎస్ఆర్ పార్టీ ఈ గ్రామానికి